సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'దురంధర్' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు పార్ట్ 2 వెంటనే రిలీజ్ చేసేస్తున్నారు. మార్చ్ 19కి సిద్ధమైపోయింది. అయితే దీనికి సంబంధించిన ట్రైలర్ ఇవాళ నిన్న హిందీలో రిలీజ్ చేశారు. ఇవాళ తెలుగులో కూడా రిలీజ్ అయింది. మరి ట్రైలర్ ఎలా అనిపించింది? 'దురంధర్'ని మించి అంటే ఇప్పుడు పార్ట్ 2లో ఎక్కువగా కలెక్ట్ చేస్తున్న నేపథ్యంలో అటువంటి వైబ్ కనిపిస్తుందా? పార్ట్ 1 మించి హిట్ ఇది విజయం సాధిస్తుందా సార్? ఎలా అనిపించింది సార్ ట్రైలర్? అంటే 'దురంధర్' సక్సెస్కి కారణం ఏమిటి అనే దాని మీద ఆయన విపరీతమైన స్టడీ చేసున్నాడు డైరెక్టర్ గారు. అది చేయటం దాని తాలూకా ప్రభావం దీనిలో కనిపిస్తోంది స్పష్టంగానే. అంటే ఒక డైలాగు ఆడియన్స్ని కొంచెం అట్రాక్ట్ చేసే డైలాగ్ ఒకటి కనిపించింది దీనిలో, పవర్ఫుల్ డైలాగ్. అంటే పాకిస్తాన్ భవిష్యత్తుని భారత్ నిర్ణయిస్తుంది అనే డైలాగ్ ఒకటి ఉంది దీనిలో. దీంతో పాటు ఇది ఒక రకంగా గూఢచర్యానికి సంబంధించిన గొడవ. అలాగే ఈసారి 2 ముఖాలతో కనిపించేలాగా ఉన్నాడు హీరో గారు రణ్వీర్ సింగ్. ఈ హంజా అనేటువంటి క్యారెక్టర్ చుట్టూ తిరిగేటువంటి కొన్ని గందరగోళాల మీద ఎక్కువ డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. వైలెన్స్ చాలా పీక్స్లో ఉంటుంది. దీంతోపాటు అనేక అంటే ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేసి ఆ ఎమోషన్ మీద వైలెన్స్ నడపటం ద్వారా ఆ వైలెన్స్కు జస్టిఫికేషన్ రావటము, ఆ ఎమోషన్కు జస్టిఫికేషన్ కలిగించటం, ఇదే కీలకమైనటువంటి సక్సెస్ ఫార్ములా. ఆ ఫార్ములా మీదే ఆయన వర్కౌట్ చేస్తున్నాడు. ఎవరు? మన తెలుగు నుంచి బాలీవుడ్కి వెళ్ళినటువంటి డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు కదా, యానిమల్, సందీప్ కూడా ఇదే ఫార్ములా. అంటే ఒక బలమైనటువంటి జస్టిఫై చేసేటువంటి జనాల ఎమోషన్, జనాల మనసుల్లో ఉన్న ఎమోషన్స్ని కనెక్ట్ చేసుకునేటువంటి ఒక మాస్ ఎమోషన్ని క్రియేట్ చేసి దాన్ని జస్టిఫై చేసే లెవెల్ వైలెన్స్ క్రియేట్ చేసి అంటే సినిమా చూసిన వాడు సాటిస్ఫై అవ్వాలి అనే పద్ధతిలో వెళ్తున్నారు. ఇది కూడా దీని ఫార్ములా కూడా అదే. పార్ట్ 1 అక్కడే సక్సెస్ అయింది. దాన్ని ఇంకొంచెం డెప్త్కి తీసుకెళ్ళి పాకిస్తాన్లో జరిగేటువంటి కథగా దీన్ని నడుపుతాడు. నడిపి అక్కడ అనేక అనుమానాలకు తావిచ్చే పద్ధతిలో కథ నడుస్తుంది. ఎవరు ఏమిటి అనే దానిలో ఒక మిస్టరీని క్రియేట్ చేసి జనాలలో ఒక అనుమానాన్ని ప్రతి క్యారెక్టర్ మీద. ఇప్పుడు సారా అర్జున్ చేస్తున్నటువంటి క్యారెక్టర్ ఫైరింగ్ చేస్తుంది, ఎవరి మీద చేసింది అనేది ఒక మిస్టరీ. అంటే తను ఇష్టపడినటువంటి వ్యక్తి తనకి ఇష్టం లేని భావజాలాన్ని ప్రకటిస్తూ అటువైపు బలంగా పనిచేస్తున్నాడని తెలిసి చంపేసే ప్రయత్నం చేసిందా అనే ఒక అనుమానం క్రియేట్ చేసేలాగా ట్రైలర్లో అది కనిపించింది. ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ని జొప్పించడం ద్వారా ఈ ట్రైలర్ని ఇంట్రెస్టింగ్గా మార్చాడు ఆయన. మార్చడంతో ఇది కూడా అంటే 'దురంధర్' తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆడియన్స్ మీద. అది అంటే కేవలం కంటెంట్ ఒకటే కాదు, అంతకు ముందు జరిగిన ప్రయత్నాలన్నీ కూడా ఇలాంటి సబ్జెక్టులతో అంతకు ముందు కూడా సినిమాలు వచ్చాయి. ఇలా ఎమోషనలైజ్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. కాకపోతే దీనిలో విజువల్గా వీళ్ళు వేరే లెవెల్కి వెళ్ళారు. అంటే చెప్పే కథ ఒకటే కానీ సినిమాగా చెప్పటంలో దానికి క్రాఫ్ట్కి సంబంధించిన జ్ఞానం ఉంది ఇతనికి. దాన్నే రామ్ గోపాల్ వర్మ అప్రిషియేట్ చేసింది. వర్మను కూడా కనెక్ట్ చేసుకుంది ఆ సినిమా. కాబట్టి ఒక పద్ధతిగా చెబితే ఈ కథకి వ్యతిరేకులను కూడా దీంతో పాటు రోప్ చేయవచ్చు అనేది ఒక ప్రోగ్రాం. దాన్ని పట్టుకున్నాడు ఆదిత్యధర్. పట్టుకోవటం వలన ఆ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది అనేది 1350 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. సో అప్పటి నుంచి సీక్వెల్ కోసం జనాలు వెయిటింగ్. ఈ వెయిటింగ్ అనేది ఆధారం చేసుకుని ఈ సినిమాని డిజైన్ చేశారు. దీనిలో జనాలు ఊహించని ట్విస్టులు చాలా ఉంటాయి, చాలా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. పైగా ఆ టెరైన్లో జరిగే కథ, అండర్ వరల్డ్లో ఉండేటువంటి ఘర్షణలు, అంటే పర్సనల్గా ప్రతి వ్యక్తికి మధ్య ఉండేటువంటి ఘర్షణలు సంస్థ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి దాకా ఒక చర్చ జరగబోతోంది ఈ సినిమాలో. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించేది. అందుకని వర్మని కనెక్ట్ చేసుకుంది అది. అంటే ప్రతి దుర్మార్గుడు అని జనాలు అనేవాళ్ళకు కూడా ఒక మానసిక ఘర్షణ ఉంటుంది. ఆ మానసిక ఘర్షణని చూపించడం ద్వారా ఆ సినిమాకి ఒక జనరల్ అప్పీల్ తీసుకురావటం.
ఇది ఆ సినిమా పార్ట్ 1 కనెక్ట్ అవ్వడానికి రీజన్స్లో అది కూడా ఒకటి. దాన్ని కొంచెం ఎక్కువ ప్లే చేయదలుచుకున్నాడు ఈ పార్ట్ 2లో. అందుకని ఇది డెఫినెట్గా జనాలకి ఇంట్రెస్టింగ్గానే కనిపిస్తుంది. జనం ఈ సినిమా చూస్తారు అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించగలిగే ట్రైలర్ నుంచి. ఓకే. సో ఇది సక్సెస్ఫుల్ లాంచ్ 19వ తారీఖు అంటే 19th వాళ్ళు రాబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఆ ఉస్తాద్ భగత్ సింగ్కి బలమైన పోటీ ఇచ్చే అవకాశం అయితే బలంగా ఉంది. అయితే ఈ రెండు సినిమాలు దేని ధోరణి దాందే. ఇవి రెండు ఒకే జోనర్ సినిమాలేం కాదు, దేని జోనర్ దాందే. అలాగే ఆ ఆడియన్స్ ఈ సినిమా చూస్తారు, ఈ ఆడియన్స్ ఆ సినిమా చూస్తారు. నిజానికి జనాలు చాలా వాంటింగ్ ఉంది, సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక ప్రాపర్ సబ్జెక్ట్ పడి ఒక బిగ్ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి అనేటువంటి మూడ్ క్రియేట్ చేసిన సినిమాలు ఈ మధ్య రాలేదు, మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఆకలితో ఉన్నటువంటి ప్రేక్షకులు ఆకలి తీర్చే సినిమాలుగా ఈ రెండు మంచి వసూళ్లు రాబడతాయి. కంటెంట్ అంటే ఇది గ్యారంటీగా బాగుండేట్టు ఉంది. అది కూడా సబ్జెక్ట్ కనెక్ట్ అయిపోతే రెండు సినిమాలకి బిగ్ రెవెన్యూ ఇవ్వడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. సో దురంధర్ ఒక మంచి షేర్ తీసుకునే అవకాశం ఉంది. రెండోది ఈసారి ప్రాంతీయ భాషల్లోకి తీసుకొచ్చారు దీన్ని. ఇంతకుముందు అది హిందీలోనే రిలీజ్ అయింది. అప్పుడు జరిగినటువంటి మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవడానికి లోకల్ మార్కెట్ల మీద బలమైన కేంద్రీకరణతో వస్తున్నారు. దాంతో ఇప్పుడు ఆ 1350ని క్రాస్ చేసి వెళ్ళిపోయే అవకాశం అయితే బలంగా కనిపిస్తోంది. ఓకే సార్, అక్షయ్ ఖన్నా పాత్ర లేకపోవడం సినిమా మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే దురంధర్లో ఆయన పాత్ర చాలా ఇంపాక్ట్ చూపించింది, ఆడియన్స్ ని థియేటర్లోకి పరిగెత్తించింది కావచ్చు. అంటే దీనిలో ఇంకా చాలా మంది ఉన్నారు కదా. సంజయ్ దత్ కనిపించాడు, మాధవన్ క్యారెక్టర్ పవర్ఫుల్ గానే ఉంది. సో ఇందులో ఉండాల్సిన ఇందులో ఉన్నాయి. అంటే గా క్యారెక్టర్స్ అంటే అది అయిపోయింది కదా. అక్కడి నుంచి ఈ సామ్రాజ్యం పరిస్థితి ఏమిటి అనే దాని మీద నడుపుతాడు. ఎవరు దీన్ని టేక్ ఓవర్ చేస్తారు, ఎవరు దీన్ని నడిపిస్తారు అనేది. అంటే అక్కడ ఒక కోర్ట్ ఆపరేషన్ల లాంటి కథ కూడా దీనిలో ఎమర్జ్ అవ్వబోతోంది. అది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. దాని మీద నడిచిపోతుంది సినిమా. థ్యాంక్ యూ.